రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడానికి విడుదలైన మార్గనిర్దేశకాలపై రైతులు భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోవద్దని కొందరు రైతులు చెబుతున్నారు. రుణమాఫీలో అర్హులకే ఇవ్వాలన్న నిబంధనలు మంచివేనని చెబుతున్న నల్గొండ రైతులతో మా ప్రతినిధి రవికుమార్ ఫేస్ టు ఫేస్. రైతులు ఎప్పుడెప్పుడు అని ఆశగా ఎదురు చూస్తున్న రుణమాఫీకి సంబంధించిన మార్గనిర్దేశకాలను ప్రభుత్వం అయితే జారీ చేసింది. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 5 లక్షలకు పైచిలకు రైతులకు రుణమాఫీ లబ్ధి చేకూరనుంది. ఇందుకు దాదాపుగా 7,500 కోట్లు అవసరమవుతాయని కూడా ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. మనం చూసుకోవచ్చు, రైతులు గత 2018 డిసెంబర్ 12వ తేదీ నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ వరకు అయితే తీసుకున్నటువంటి రైతుల రుణమాఫీలు అయితే 2 లక్షల కుటుంబానికి 2 లక్షల చొప్పున రుణమాఫీ చేసేందుకైతే ప్రభుత్వం నిన్న మార్గనిర్దేశకాలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఒకసారి రైతులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం చేయబడి ప్రకటించింది. రేపటి నుంచి కూడా అందుకు సంబంధించిన నిర్దేశకాలు కూడా విడుదలయ్యాయి. బ్యాంకుల్లో కూడా అధికారులు అర్హులైన రైతులకు సంబంధించిన అన్ని కూడా చేస్తున్నారు. రైతులు 2 లక్షల రుణమాఫీ అన్నారు. మరి ఏ సామాన్లు లేకుండా మాకు రుణమాఫీ చేయాలి సార్. అంటే మీకు ఏమైనా రేషన్ కార్డు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయా? మా రేషన్ కార్డు సమస్యలు అంటే అప్పుడు ఉన్నాయి, మరి ఇప్పుడు తీసేసారు సార్. ఇప్పుడు లేవు, రేషన్ కార్డు లేదు. మధ్యలో అప్పుడు రాసుకోరు కదా, ఇంక్వైరీ రాసినప్పుడు తీసేసారు. అంటే అంతకంటే ముందలే లోను మేము ఇంట్రెస్ట్ కూడా కడతనే ఉన్నాం. మరి ఇప్పుడు అది లెక్క. ఎంత తీసుకున్నారు మీరు? లోన్ ఎంత తీసుకున్నారు? 99,000. మరి ఇప్పుడు ప్రభుత్వం మొత్తం మాఫీ చేస్తుంది. మరి మాఫీ చేస్తే మాకు కూడా మంచిదే కదా. రైతులు అందరు రైతులకు ఎంత లెక్క బట్టి ఎన్ని చేయాలి, 1 లక్ష 2 లక్షల చేస్తే మాకు కూడా అందరు సంతోషమేగా. అట్లా చెప్పండి, మీరు లోన్ తీసుకున్నారా? ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేస్తుంది? తీసుకున్నాం, 1 లక్ష రూపాయలు తీసుకున్నాం. ఇప్పటి వరకు అయితే కాలేదు, కావాలని కోరుకుంటున్నాం. అట్లాగే రైతు బంధు ఇంకా రాలేదు, అది కూడా కొడితే కొంచెం తొందరగా పడితే రైతులకు కూడా కొంచెం సహాయపడుతుందని మేము అనుకుంటున్నాం. చెప్పండి, ఎట్లా ఉంది ఈ రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి మార్గనిర్దేశకాలు? ఏ రకంగా ఉన్నాయి రైతులకు? ఈ రైతుల రుణమాఫీ 2 లక్షలు అనేది చాలా మంచి పథకం. ఈ గవర్నమెంట్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఈ రైతుల పట్ల ఇలాంటి కొన్ని ఇంకా చాలా అందుబాటులో తెచ్చి రైతుకి ఎంత సపోర్ట్గా ఉంటాయి. ఎందుకంటే రైతు దేశానికి వెన్నెముక లాంటాడు. గవర్నమెంట్ కావాల్సింది రైతు నుంచి సరఫరా. కాబట్టి గవర్నమెంట్ ఎంత సపోర్ట్ ఉంటే రైతుకు అంత ఉత్సాహంగా చేసుకోగలుగుతాం. ఇలాగనే ఇంకా కొన్ని పథకాలు తీసుకోవాలి. రైతు బంధు, రైతు భరోసా, ఈ మన రైతు రుణమాఫీ అయినా సరే ఈ 2 లక్షలు పెట్టండి గవర్నమెంట్ చాలా సంతోషకరమైన విషయం. కాకపోతే ఈ రైతుల పట్ల ఏంటంటే రేషన్ కార్డులు ఇలాంటి అలాంటి నిర్దేశాలు పెడుతురు కదా, దాన్ని గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని దీని అనుకూలంగా గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ముందుండి మంచిగా చేసుకుంటూ పోవాలి. రేషన్ కార్డు విషయంలో కొంచెం అవకతవకలు ఉన్నా కానీ డైరెక్ట్ మీరు మన ఇప్పుడు సార్లు ఉంటారు, అన్నీ డైరెక్ట్ ఏదైనా ఉంటే మీరు సిస్టంలో తీసుకొని అయినా సరే చిన్న సన్నకారు రైతులు కూడా ఉంటారు కొంతమంది తెలియని వాళ్ళు, అందరికీ వర్తించేలా చేస్తే గవర్నమెంట్ చాలా ముందుకు వెళ్ళిపోతుంటుంది. ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు, అదేవిధంగా పెద్ద పెద్ద ప్రజాప్రతినిధులకు సంబంధించి కూడా రుణమాఫీ వర్తించని చెప్తున్నారు. ఎట్లా చూస్తున్నారు? అది మంచిదే, గవర్నమెంట్ చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు బిజినెస్ పరంగా ఆయన ఒక వారం కాకపోతే నెల కాకపోతే నెక్స్ట్ మంత్ ఏదో విధంగా బెనిఫిట్ చేసుకోగలుగుతారు. రైతుకు ఆ దేవుడు ఇచ్చిన పంట ఒక 6 నెలల్లో ఉన్నాయి. కాబట్టి ఇది ఎంతసేపు ఉన్నా రైతుకు సపోర్ట్ ఉండాలి గవర్నమెంట్. బిజినెస్ పరంగా వాళ్ళు ఐటీ కట్టుకోవడం, ఎందుకంటే వాళ్ళ ఇన్కమ్ సోర్స్ ఉంది, రైతుకు వేరే లేదు కదా. ఈ పంట బంతేనే రైతుకు పంట, లేదనంటే మళ్ళీ సంవత్సరం పొడిగితే వెయిట్ చేయాల్సిందే. కాబట్టి అలాంటి నిర్ణయం తీసుకోవడం గవర్నమెంట్ మంచిది, చాలా మంచిగా. సంతోషకరమైన అభిప్రాయం అయితే రైతుల నుంచి వ్యక్తం అవుతుంది. వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్తో రవికుమార్, ABN ఆంధ్రజ్యోతి, నల్గొండ.